అరే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారా నాయన, మా నోటి నుంచి ఏమేమి మాటలు తెప్పిస్తున్నావు, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది, లేనిపోని పెంట పాడు వాగాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు, అదేమంటే నిన్ను పవన్ కళ్యాణ్ నిన్ను అసలు ఏకవచనంతో కాదు ఏకాకవచనంతో మాకు పిలవాలి. కారణం ఏంటి సార్? అసలు నువ్వు ఏకాగ్గా అప్పుడప్పుడు మారడం వల్లే కదా మాకు ఎదుగుతుంది. ఇప్పుడు నీ ఇన్స్పిరేషన్లో మీ ఇంట్లో వాళ్ళు చూడు ఎంతమంది ఒంటరి మహిళలు తయారైపోయారంటే, అంతమంది ఒంటరి మహిళలు తయారైపోయారు. ఒకటి పోస్ట్ పెట్టాడు నాకు, అసలు పవన్ కళ్యాణ్కి ఒంటరి మహిళలు అంటే ఎందుకు అంత బాధ్యత, భయము, భక్తి అంటే పెట్టాడు చూడు. రేణు దేశాయ్ గత కొంతకాలంగా ఆమె ఒంటరి మహిళ, శ్రీజ ఆమె కూడా ఒంటరి మహిళే, నిహారిక తాజా ఒంటరి మహిళ, మొన్నటి వరకు సాయిధరం తేజ్ మీ సోదరి ఒంటరి మహిళ, ఆ తర్వాత కాబోయే ఒంటరి మహిళ అన్నా లెజ్నోవా నీ మూడో భార్య, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రోలో ఉన్న ఒంటరి మహిళ అంటే క్యూ లైన్లో ఉన్న ఒంటరి మహిళ. ఆ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, ఆమె పదే పదే ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ వెంటబడి తిరుగుతూ ఉందంట, అక్కడే స్టే చేస్తుందంట, ఆమె ట్రోల్ అవుతుంది ఓ పక్క. ఇలా ఇంతమంది ఒంటరి మహిళలు ఉండడం వల్ల ఆయనకు పాపం ఒంటరి మహిళలు అంటేనే తీవ్రమైన ఒక ఆవేదన ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది అని చెప్పేసి ఆ వాలంటీర్లో ఈయన పులిహోర కలిపేసి మరి వాళ్ళ మీద విపరీతమైన ఇది చేస్తున్నాడు అని చెప్పేసి అని. అసలు ఇంతమంది ఒంటరి మహిళలు ఉండడానికి గల కారణాలు ఏంటి? మీ ఇంట్లో ఉన్న విశ్రులంకత్వం. ఒక్కళ్ళైనా శుద్ధంగా ఉన్నారా? ఒక్కళ్ళైనా? మీ అన్నయ్య, చిన్న అన్నయ్య, తమరు అందరూ ఒంటరి మహిళలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కదా మంది. నేను మొన్న అక్కడెక్కడికో ఒక అపార్ట్మెంట్కి పోతే మాదాపూర్లోనో లేదా మణికొండలోనో ఎక్కడో ఒక అపార్ట్మెంట్కి పోతే ఇక్కడ మీ చిన్నయ్య గారు వచ్చిపోతుంటారు, ఇక్కడ ఒక ఆమె ఉంది అని చెప్పి అన్నారు. మీరందరూ మామూలు నీతులు చెప్పరు, రామాయణ మహాభారతాలు మొత్తం మిక్స్ చేసి గ్రైండర్లో వేసి కూరి మా నవరంధ్రాల్లో కూరుతున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ మాకు అవసరమా? మీ ఇంటి ఒంటరి మహిళలు ఎవరు, దాని గురించి ఆయన ఇంత బాధపడుతున్నాడని చెప్పడము, ఆ పాప ఆ మకిలి మాకు ఎందుకు చెప్పండి? అవసరమా మాకు ఈ ఒంటరితనం, ఒంటరి మహిళలు, ఆ తర్వాత వితంతువులు? ఎప్పుడు మీ ఉద్దేశం ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో ఇంకేం పనిలే. మొన్న మేము ఓ దగ్గరికి పోతే తిరుపతిలో, అమ్మ మీ మీద ఇంత పెద్ద అభాండం వేశాడు పవన్ కళ్యాణ్, ఒక్కసారి దయచేసి మీరు మాట్లాడండి అమ్మా అని చెప్పి మేము అడిగిన పాపానికి వాళ్ళు నోరు తెరిస్తే ఒట్టు. అలాంటి నోరు తెరవడం కూడా తెలియని అభాగ్యులు, అమాయకులు. ఏదో 5,000 వస్తుంది, రేపటి రోజు పర్మనెంట్ అయితే ఇంకేదైనా 10,000 15,000 అవుద్ది, నేను ప్రభుత్వ ఉద్యోగం చేశాను అని చెప్పుకుని డిగ్రీలు చేసి ఇంట్లో పిల్లలు ముడ్లు కడిగి వాళ్ళకి తలదువి వాళ్ళని స్కూల్కి పంపించి ఆ గ్యాప్లో నేను ఏదన్నా ఈ పని చేస్తే రేపటి రోజున ఏదన్నా అది ఇదైపోతే, ఏది పర్మనెంట్ అయిపోతే, నాకు అంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది, నేను ఎంఏ చదివా, అయినా ఒకడికి పెళ్లి చేసుకొని ఇక్కడ ఇంటి మహిళగా గృహిణిగా బతకాల్సి వస్తుంది అన్న ఒక ఆశతో సాధారణ గృహిణులు అండి, మీలాంటి వాళ్ళు కాదు, బరి తెగించిన వాళ్ళు కాదు. ఉగాది పూట పోయి ఉగాది పచ్చడి తీసుకోవాల్సిన సమయాల్లో పోయి స్లీవ్లెస్లు వేసుకొని స్కర్ట్స్ వేసుకొని బేర్ బాడీలతో క్యాబరే డాన్సర్లు వేసుకొని డాన్సులు ఆడి పెగ్గులు వేసుకొని వచ్చి అదే అత్తగారు అంటే వాళ్ళకి తీసి వాళ్ళ ద్వారా కోడలనే పోస్ట్ పోగొట్టుకున్న అంత బలిసి కొట్టుకునే వాళ్ళు కాదు పాపం వాళ్ళు. నువ్వు చెప్పే సోకాళ్ళు వాలంటీర్, మహిళా వాలంటీర్లు వాళ్ళు నానా బాధపడు. అరే బాబు అమ్మా మీ మాట అన్నారమ్మా, కొద్దిగా మీరు నోరు తెరవండి అమ్మా అంటే, నోరు తెరవడానికి మాకెందుకు సార్? అసలు మాకు తెలుసు సార్ ఆయన ఏమన్నాడు, అది మాకు అర్థం కూడా కాలేదు సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి సార్ అని చెప్పి అడిగిన పరిస్థితులు మేము కళ్ళారా చూసాం. కాబట్టి ఈ రోజున ఇంత గుండె మెచ్చి వేసుకొని మాట్లాడుతున్నాం, ఇంత కడుపు మంటతో మాట్లాడుతున్నాం. అలాంటి మహిళలు నువ్వు వాలంటీర్లు ఈ విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని కారు కూతులకు వస్తుంది అని చెప్పి కడుపు రగిలిపోయి ఒక్కొక్కళ్ళు ఇలాంటి నీ భాగవతాలంతా బయటపడేసి వస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడుతాం, మీ ఇంట్లో ఇదే రేణు దేశాయని పక్కన పెడితే శ్రీజ, నిహారిక వీళ్ళందరూ ఎందుకు ఈ రోజున ఇన్ని 2-3 పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో తెగబడుతున్నారు? కేవలం మీరు చేసిన పని. మా నాన్నలు, మా బాబాయిలు, మా పెదనాన్నలు వీళ్ళు చేయంగాలేంది, మేం చేస్తే వచ్చే తప్పేంది? స్వాతంత్రం వాళ్ళకి, లైంగిక స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుందా, మాకుండదా అన్న అభిప్రాయంతో ఈరోజు సోషల్ మీడియాలో నిహారిక గురించి వస్తున్న భయానకమైన స్టోరీలని, ఆమె చేస్తున్న వెబ్ సిరీస్ని చూడలేక వస్తున్నాం సార్. ఆమె కథలుగా చెప్తుంటే మీ ద్వారా ఒంటరి మహిళగా మారిన వాళ్ళలో మళ్ళీ శ్రీజ కూడా ఉంటుంది, శ్రీరెడ్డి కూడా ఉంటుంది, శ్రీజ అంటున్నా సారీ,
ఇలా ఆమె కథలుగా చెప్తుంది బయటకు వచ్చి. అవసరమా ఇవన్నిటిని? వాడెవడో చెప్పాడని చెప్పి దీని అంతటి వెనక స్కెచ్ మీకు ఇప్పటికీ తెలియదా? ఇప్పటికీ మీరు ఏమంటున్నారు? వాలంటీర్ వ్యవస్థ ఏదో నన్ను చెప్పుతో కొడుతున్నారంటే దానికి కారణం, నా ఫోటోను చెప్పుతో కొడుతున్నట్టు కారణం దానిలో ఏదో తప్పు జరుగుతుంది అని అంటావు. అదేమంటే 5,000 రూపాయలకి ఇళ్లలోకి వదిలేశారు. ఒక్కసారి అయ్యా బాబు, నీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ఒక తిరుపతి లాంటి ఊరికి వెళ్ళి చూడు. వాళ్ళు పల్లెత్తు మాట అనడానికి కూడా, ఎవరినైనా ఏదన్నా ఇంకొక ఎక్స్ట్రా క్వశ్చన్ అడగడానికి కూడా, సార్ మేము అట్లా అడగలేము సార్, మేము ఏదో చెప్పించేస్తున్నాం కానీ మాకు తెలుసా అని చెప్పి అంటున్నారు. వాళ్ళ ద్వారా లీకేజ్ అయ్యింది అనుకుందాం. వాలంటీర్లు అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద నువ్వు ఎంత పెద్ద ముద్రేసి ఉద్దేశా? కేంద్ర నిఘా వర్గాల ఇది పేరు అడ్డుపెట్టి, ఇది ఎంతవరకు కరెక్టు? మీ వల్ల కదండి ఇట్లాగా ఒంటరి మహిళలు, మీ ఇంట్లో తయారైన ఒంటరి మహిళల గురించి ఆలోచించుకోండి సార్ ఒకసారి. మీ బరితెగింపు, మీ విశ్రులంకత్వం కొద్దీ ఒంటరి మహిళలు ఇంట్లో క్యూ కడుతున్నారండి. వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకొని ఊళ్ళో వచ్చి ఒంటరి మహిళల గురించి వాలంటీర్లు డేటా ఇస్తున్నారనే దాని గురించి మాట్లాడండి సార్. ఫస్ట్ దాని గురించి మీరు పర్ఫెక్ట్ అయ్యి తప్పు దిద్దుకొని ఆ తర్వాత మీరు మాట్లాడండి సార్. ఏదన్నా ఉంటే చూద్దాం.